హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, వాతావరణం అయితే చల్లగా ఉంది. కూలు చలికాలం కొద్దిగా అయితే స్టార్ట్ అయినట్టు. సాయంత్రం అయితే ఫుల్ చలి పెడుతుంది. ఇక వర్షం అయితే ఫుల్ వర్షం. నైట్ 2 గంటలకు చూసిన వర్షమే, 3 గంటలకు చూసిన వర్షమే. తెల్లారిన దాకా సంపుతూనే ఉంది. ఒక్క 10-20 నిమిషాలు ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ వర్షం చంపుతుంది ఫ్రెండ్స్. ఇక బొయ్య పోసిపోయింది. ఇప్పుడే ఒక 5 నిమిషాలు ఆగుతుందో లేదో మళ్ళీ మూసుకొస్తుంది వర్షం అయితే. చూడండి, మాకే ఉందా మరి బంజరైస్ రొండమట్టు వెళ్ళ మరి ఎక్కడన్నా ఊర్లల్లో ఎక్కడన్నా ఉందా మరి ఈ వర్షం మాకే ఉందా ఫ్రెండ్స్? మాదైతే గడ్డ మీద ఉంది, నరసింహస్వామి గుట్ట కాబట్టి గడ్డ మీద ఉన్నాం మేమైతే. మా డౌన్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లాలు ఉన్నాయో ఏమో. ఒక్కొక్కరి బండ్లు కూడా కొట్టుకోపోతే కాలువలల్లో అట్లా డౌన్లో ఉన్నోళ్ళకు ఎంతమంది బండ్లు కొట్టుకొని, సైకిల్ కొట్టుకొని, బాసలు కొట్టుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్టలు అయితే 3 రోజులు అయింది ఎండుతనే, ఒక్క బట్ట కూడా ఎండలేదు. చూడండి, మొత్తం ఇల్లు నిండా బట్టలు ఉన్నాయి. ఇట్లా ఎవరెవరు బట్టలు ఎండలేదు ఏంది అనేసి వర్షాలకు మీ బట్టలు ఎండుతున్నాయి. ఎంత ఫ్యాన్లు వేసినా కూడా ఆడతలేవు అసలు. ఇల్లు దుడితేనే ఆడతలేవు, ఇక బట్టలు ఏడ ఆడతాయి అంటే ఇంకా ఉతికేసిన వాళ్ళు ఇంకెక్కువ. వాషింగ్ మిషన్లో బట్టలే ఆడతలేవు. ఇల్లు నిండా బట్టలు అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఎంతమంది బట్టలు ఆడినాయి ఆరలేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక జెర్సేపు ఎండ వచ్చినట్టు వచ్చి రాలేదు, మళ్ళీ వర్షం మొదలైంది. ఎట్లా మూసుకొస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూసిరా, ఒక్క నిమిషం కూడా మళ్ళీ తడిసే ఎండుడే లేదు, తడసడే ఉంది. సంబయ్య వస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.